ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం లూకా సువార్త 14వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. లూకా సువార్త 14వ అధ్యాయం ఆరంభం నుంచి. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడగగా వారు ఊరకుండిరి. అప్పుడాయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిద అయినను ఎద్దైనను గుంటలో పడిన యెడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారినడిగెను. ఈ మాటకు వారు ఉత్తరము చెప్పలేక పోయిరి. ప్రియ విశ్వాసులారా, విశ్రాంతి దినమది. యేసుక్రీస్తు ప్రభువు సమాజపు మందిరపు అధికారులు, పరిసయ్యులు ఇలాంటి వారందరిలో అప్పుడప్పుడు ఆయన్ని ఆయా గృహాలకు కూడా ఆహ్వానిస్తూ ఉండేవారు. సామాన్య ప్రజలకు కూడా యేసు ప్రభువుని వారి గృహాలకు ఆహ్వానించుకుంటూ ఉండేవారు. కాస్తంత ఆతిథ్యం ఆయనకివ్వడానికి, ఆయన బోధలు వినటానికి అలాగా ఆసక్తితో అనేకులు చేస్తూ ఉండటం యేసుక్రీస్తు పరిచర్య చేస్తూ ఉన్న దినాలలో వాడుకగా జరుగుతూ వచ్చింది. అలాగే అది కూడా ఒక విశ్రాంతి దినం. అధికారుల్లో ఒకాయన యేసుక్రీస్తు ప్రభువుని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. యేసుక్రీస్తు ప్రభు తన ఇంటికి భోజనానికి వెళ్ళి వారి ఎదుటున్నప్పుడు వారి మధ్యలో ఒకరు రోగపీడితుడున్నాడు. రోగం చేత బాధపడుతూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఈయనకు సాధారణంగానే మేలు చేయడం, ఇతరులకి స్వస్థత కలిగించడం, అది ఏ దినమైనా కూడా ఆయన లెక్క చేయడు గదా! ఈ సందర్భం దగ్గరే పరిసయ్యులకి, ధర్మశాస్త్రోపదేశకులకి, శాస్త్రులు వీళ్ళందరూ ఒక బృందంగా మారటం, యేసుక్రీస్తు ప్రభువుని ఎదిరించేటట్లుగా, ఆయన మీద కోపం తెచ్చుకోవడానికి కూడా ఇలాంటి సందర్భాలే కారణం అవుతూ వచ్చాయి. ఈ సందర్భంలో కూడా రోగి ఈయన ఎదుటే ఉన్నాడు కదా! ఈయనేమన్నా చేస్తాడేమో అని కనిపెట్టి చూస్తున్నారు. ఇక్కడ మీరు మరో విషయం గుర్తించండి. జనులు ప్రభువుని విందుకు ఆహ్వానించారంటే అది వాడుక, వారి సంతోషం. మరి ఆయన మీద కోపగించిన పరిసయ్యులు ఎందుకు పిలుస్తున్నారు అంటారా? వారు ఈయనను మాటల చేత చిక్కించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అందుకే ఈయన దగ్గర ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటేనే ఈయనతో మాట్లాడించగలం. ఈయనతో మాట్లాడిస్తేనే తప్పు మాట ఏమన్నా మన మతానికి, మన మత గ్రంథాలకు గాని, లేదా మన ఆచారాలకు, పద్ధతులు గాని వ్యతిరేకంగా ఈయనేమన్నా మాట్లాడితే, ఆ మాటనే నేరంగా పరిగణించి ఈయనకు శిక్ష విధింప చేయాలని వారి ఆశ. అందుకోసమే పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు ఇలా పిలువబడేవారు కూడా యేసుక్రీస్తుని అప్పుడప్పుడు వాళ్ళ గృహాలకు ఆహ్వానించేవారు. ఇక్కడ ఆహ్వానించిన ఈయన కూడా ఆయనతో కూడా ఉన్న మిగతా పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు కూడా ఎదురు చూస్తున్నారు ఈయనేమన్నా చేస్తారా అంటూ చూస్తున్నారు. అక్కడేమో ఒక రోగ పీడితుడున్నాడు. ఈలోపు యేసు వాడిని చూసి ఒక మాట అడుగుతున్నారు. పరిసయ్యులారా, శాస్త్రులారా నాకొక సమాధానం చెప్పండి. విశ్రాంతి దినాన స్వస్థపరచడం మంచిదా కాదా అంటూ ఒక ప్రశ్న అడుగుతున్నారు. స్వస్థపరచుట న్యాయం అంటారా? కాదంటారా? అని వారిని అడిగారు. వారేమి చెప్పలా. న్యాయం అంటే ఏమంటారు? లేదా అన్యాయం అంటే ఏమంటారు? ఈయనతో మనం మాట్లాడలేమంటూ ఊరుకున్నారు. జవాబేం చెప్పలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ రోగపీడితుడిని దగ్గరకు పిలిచి స్వస్థత అందించారు. అందించి అతన్ని పంపేశారు. పంపేసిన తర్వాత మరలా ఆయన అడుగుతున్నాడు.
మీలో గాడిద గాని, ఎద్దు గాని గలవారుంటే, అది విశ్రాంతి దినాన అనుకోకుండా గుంటలో పడితే, అది విశ్రాంతి దినమైనందు చేత దాన్ని పైకి తీయరా? వదిలేస్తారా? అని అడిగారు. మరలా వారు ఏం సమాధానం చెప్పట్లా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మాట న్యాయంగా ఉంటుంది. ఆయన్ని ఎదిరించాలంటే కష్టంగా అనిపిస్తది. ఆయన వాక్కుకు ఎదురు చెప్పలేరు. ఒకవేళ ఎదురు చెప్తే వీళ్ళ బోధలు, వీళ్ళ పద్ధతులు ప్రకారం వాళ్ళు అడ్డు చెప్పే సాహసం ఎందుకు చేయలేదంటే, ప్రజలకు ఎప్పటికప్పుడు అమ్మో! ఈయనకి ప్రజలలో మంచి పేరు గుర్తింపున్నాయి. మనం ఏమన్నా ప్రజలు మనకు వ్యతిరేకులవుతారంటూ జనసమూహాల మీద భయం చేత ఆయనకి సమాధానం కూడా చెప్తూ ఉండేవారు కాదు. యేసుని ఇరికిద్దాము అనుకున్న ప్రతిసారి వీరే ఇరకాటంలో పడుతూ ఉండేవారు. ఇక్కడ కూడా చూడండి. అందుకే మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. దినానికి కాదు ప్రాధాన్యత, ఆచారాలకు కాదు ప్రాధాన్యత, ఆరాధనకు ఇవ్వాలి. ఆరాధన మనసారా దేవుణ్ణి చేయాలి. ఒక దినాన్ని ఆరాధించేవారుగా, ఒక పండుగను ఆరాధించే వారంగా, లేదా ఒక పద్ధతిని ఆరాధించే వారంగా మనం ఉండకూడదు. దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించడానికి రోజుతో పనేముంది? దేవుణ్ణి ఆరాధించడానికి సమయంతో పనేముంది? ప్రార్థన చేయాలంటే సమయం నిర్ణయించుకోవాలా? సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చు కదా! లేదా దేవుడు చెప్పారా? నేను ఈ సమయం నుండి ఈ సమయం వరకే మీకు దొరుకుతాను. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకే ఉంటాను. సాయంత్రం 9 గంటల నుండి 10 గంటల వరకే ఉంటాను. ఇప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తేనే ఈ సమయాల్లో నేను స్పందిస్తాను. మిగతా సమయాల్లో మీ ప్రార్థన నేను వినను అని ఏమన్నా అన్నారా? లేదు కదా! సమయం మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు లేదా మన పనులు చక్కబెట్టుకొని ఆ తర్వాత దేవునికి లేదా పనులన్నీ ప్రారంభించే ముందో ఎప్పుడు కుదిరితే అప్పుడు మనం సమయం ప్రార్థనకిచ్చుకుంటాం. దేవుడేం చెప్పలా. అలాగే ఆరాధన చేయడానికి, ప్రార్థన చేయడానికి దినము, సమయం తేడా ఏముంది? పాట పాడుకోవాలంటే ఆదివారమే రావాలా? బైబిల్ గ్రంథంలోని వాక్యం చదవాలంటే ఆదివారమే రావాలా? చూడండి మతానికి లేదా మత సంస్థల యొక్క నియమ నిబంధనలకు మనుషులు అలవాటు పడిపోయి దేవుణ్ణి ఆరాధించే విషయంలో వెనకబడిపోతున్నారు. అందుకే ఆయన ప్రతిసారి వాళ్ళతో ఎదుర్కొన్న ఈ సమస్య ఇందుకే. వాళ్ళేమో దినానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ, ఆ దినము దేవుడు ఎందుకు కేటాయించాడు? దేవుడిని ఆరాధించమని. ఆరాధించమని దేవుడు ఏర్పాటు చేసిన ఒక దినాన్ని వీరెందుకు ఆరాధన చేస్తున్నారు? అందుకే వారిలో ఉన్న ఆ యొక్క స్వభావాన్ని మార్చాలనే యేసుక్రీస్తు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇక్కడ కూడా. స్వస్థపరచడం న్యాయం అంటారా? కాదంటారా? అంటే వారు సమాధానం చెప్పలా. వారి మనసులో స్వస్థపరచకూడదనే ఉంటది. ఎందుకంటే వాళ్ళు విశ్రాంతి దినాన్ని పని చేయకూడదంటారు. అందుకే ప్రభు అంటారు, మరి విశ్రాంతి దినాన్ని ఏదన్నా ఒక గాడిదో, ఎద్దో గుంటలో పడిపోతే తీయరా? అవసరతలో ఉన్న వారికి మీరు సహాయం కూడా చేయరా? విశ్రాంతి దినం అంటే ఇదేనా? అంటూ వాళ్ళ స్థితిని, వాళ్ళు దినానికిస్తున్న ప్రాధాన్యతను దేవుని వైపు మరల్చే ప్రయత్నం ప్రభు చేస్తూనే వచ్చారు. ప్రియవిశ్వాసి మరి నీ సంగతేంటి? ఆదివారము ఆరాధన అంటూ ఆదివారానికి ఇస్తున్న ప్రాధాన్యత నిత్యము దేవుణ్ణి ఆరాధించే ఒక చక్కటి బిడ్డగా నీవు ఉన్నావా? ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 14వ అధ్యాయం 6వ వాక్యం నుంచి. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. 7వ వచనం. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానమును చెప్పెను. నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు వచ్చి అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు
నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుంటుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడు తగ్గించబడును. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను. విశ్వాసులారా, ఆయన భోజనానికి పిలువబడ్డ సందర్భంలో మరొక సంఘటన ఆయన చూస్తూ ఉన్నారు. అదేంటంటే స్థానాల కోసం. నేనక్కడ కూర్చోవాలి, నేనక్కడ కూర్చోవాలని ఎవరికి వాళ్ళే మంచి స్థానం ఏదైతే ప్రముఖంగా భావిస్తామో ఆ స్థానంలో కూర్చోవాలని చూస్తున్నారు. వారిని చూసిన ప్రభువు ఈ మాటలు చెప్తున్నారు. మీరెక్కడికైనా పిలువబడ్డారా? పిలువబడినప్పుడు ఒక విషయాన్ని గమనించండి. మీరే వెళ్లి అగ్రపీఠాల మీద అంటే ప్రత్యేకంగా ప్రత్యేక అతిథుల కోసం కేటాయించిన సీట్లలో కూర్చోకూడదు. ఎందుకంటే మనము పిలువబడ్డాము. మనకన్నా ఒకవేళ గనులు పిలువబడితే మనం వెళ్లి మొదటి వరుసలో కూర్చున్నామనుకోండి. మనం ఎవరైతే మనల్ని ఆహ్వానించారో వారొచ్చి, "అయ్యా! ఈ స్థానంలో వీరు కూర్చుంటారు. వీరు పలానా వారు" అంటూ మనల్ని ఆ యొక్క స్థానంలో నుండి లేపితే మనం అందరి ఎదుట చిన్నబుచ్చుకొని వెనక్కెళ్ళాల్సొస్తుంది. అందుకే మీ అంతట మీరు అగ్రపీఠాలను కోరుకోవద్దు. ప్రత్యేకమైన స్థానాలు మీరు ఆశించొద్దు. మీరు చక్కగా వెనకాల కూర్చోండి. సాధారణమైన స్థానాల్లో కూర్చోండి. అప్పుడు నిన్ను ఆహ్వానించిన వారు నీ దగ్గరకు వచ్చి, "స్నేహితుడా ఏంటి ఇక్కడ కూర్చున్నావు? రా ఇదిగో నీవు ఆ పై వరుసలోకెళ్ళు. అక్కడ కూర్చో. నీకు ప్రత్యేకమైన స్థానం. ఇక్కడ కూర్చున్నావేంటి?" అనటం నీకు గౌరవం కదా! ఒక విషయాన్ని గుర్తించండి. ఎవరైతే వారిని వారు హెచ్చించుకుంటారో వారందరి ఎదుట తగ్గించబడతారు. ఎవరైతే వారిని వారు తగ్గించుకుంటారో వారందరి ఎదుట గౌరవించబడతారు, హెచ్చింపబడతారు. నిజమే కదా ప్రియ విశ్వాసులారా! ఒక చోటికి వెళ్ళాము. అక్కడికి మనకన్నా గనులు వస్తే మనల్ని లేపి ఆ స్థానం ముందు వారిని కూర్చోబెడతారు. అదే ఆ పిలువబడిన చోటికి మనమే ప్రత్యేకమైన వారమైతే మనం ఎక్కడ కూర్చున్నా మనల్ని ఆహ్వానించిన వారే వచ్చి మనల్ని ప్రత్యేకమైన స్థానంలో కూర్చోబెడతారు. ఉన్న స్థానంలో నుండి లేపడం మనకు గౌరవం అంటామా? కాదు కదా! అవమానం కదా! అప్పుడు చెప్పుకుంటాం అందరిలో నన్ను లేపేశారు. అందరిలో నేనక్కడ కూర్చుంటే, ఏమి వచ్చిన వారిని పక్కన కూర్చోబెట్టొచ్చుగా నన్నే లేపాలా అనుకుంటాము. అదే మనమే ఏదో ఒక చోట చూసుకొని కూర్చున్నామనుకోండి, పిలిచిన వారికి మనం ప్రత్యేకమైన వారమైతే గనక, వారే వచ్చి మనల్ని మంచి స్థానాల్లో కూర్చుండబెడతారు. అప్పుడు అందరి ఎదుట గౌరవంగా ఉంటుంది. అలా నీవు గౌరవించబడాలంటే నిన్ను నీవు తక్కువగా ఎంచుకో. నిన్ను నీవు అగ్రస్థానానికి యోగ్యుడిగా ఎంచుకోవద్దు. ఉన్నతమైన స్థానం నాది అని తల ఉంచవద్దు. నిన్ను నీవు తగ్గించుకో. అప్పుడు నీవు హెచ్చించబడతావని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. 12వ వచనం. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను. నీవు పగటి విందైనను, రాత్రి విందైనను చేయనప్పుడు, నీ స్నేహితులైనను, నీ సహోదరులైనను, నీ బంధువులనైనను, ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గ్రుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. అలాగే యేసుక్రీస్తు ప్రభువు ఆయన్ని ఆహ్వానించిన వ్యక్తికి ఒక మాట తెలియజేస్తున్నారు. ఆయన్ని ఆహ్వానించిన వారికే కాదు, ఇదే అందరికీ కూడా వర్తించేలాగా ప్రభువు మాట్లాడుతున్నారు. నేటి మనకు కూడా. ఏవైనా విందు లేదా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మనందరికీ వాడుక, మనకు తెలిసిన వారందరినీ గౌరవంగా పిలుచుకుంటాము. వారు కూడా వారి ఇళ్లలో కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మనల్ని పిలుచుకుంటారు. వివాహాల్లో కూడా చూడండి చదివింపులంటారు. వీరు వారికి పెడతారు. వారు ఎంత వీరు ఇచ్చారో లెక్క రాసుకొని, వీరి ఇంట కార్యక్రమం జరిగినప్పుడు అంతే చెల్లిస్తారు.
అప్పుడు నీకేం ప్రత్యుపకారం జరిగింది? అప్పుడు నీకేం ఫలం కలిగింది? నీవిచ్చావు, తిరిగి తీసుకున్నావు. లేదా నీవు తీసుకున్నావు, మరల తిరిగి ఇవ్వాల్సొచ్చింది. అంతకు మించి ఏముంది? అందుకే నీవు ఇలాంటి విందు కార్యక్రమాలు చేసేటప్పుడు నీ ఇంటికి అనాథులను, తల్లిదండ్రులు లేని వారిని, విధవరాండ్రులను, దిక్కులేని వారిని, బీదలను, అలాగే అవయవాల లోపాలున్న వారిని, అటు వారిని నీ ఇంటికి ఆహ్వానించు. వారికి భోజనం పెట్టు. వారు తృప్తిగా తింటారు. మనసారా నిన్ను దీవిస్తారు. నీకు తిరిగి వారేం చేయలేరు. కానీ నువ్వు వారికి చేసింది గొప్ప ప్రతిఫలంగా నీతిమంతుల పునరుత్థానమందు అంటే నీతిమంతులు మహిమ శరీరాలతో ప్రభు దగ్గరికి వెళ్ళడానికి లేపబడినప్పుడు నీకు మేలు కలుగుతుంది. నీకు ఫలం కలుగుతుంది. నీకు బహుమానం కలుగుతుంది అంటున్నాడు. అయితే మీరంటారా, మా ఇంటి వారిని, మాకు తెలిసిన వారిని పిలవద్దా అని? పిలవండి, తప్పులేదు. వారిని మీరు మిమ్మల్ని వారు ఎలాగైతే పిలుచుకుంటున్నారో, ఎవరి చేత పిలువబడని వారుంటారే, అటు వారిని మీరు అప్పుడప్పుడు మీ కార్యక్రమాలకు ఆహ్వానించుకొని, తిరిగి మీకు సహాయం చేయలేని వారికి మీరు సహాయం చేయండి. అప్పుడు మీది సహాయం అనిపించబడుతుంది. తిరిగి ఇచ్చేవారికి ఇచ్చామంటే ఏమవుతుందది? అప్పవుతుంది. అప్పు యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఇవాళ నేనిచ్చాను. నేనిచ్చిన దాన్ని రేపు అతడు నాకు తిరిగి ఇవ్వాలి. అదే కదా అప్పు. అప్పో లేదంటే వ్యాపారం అవుతుంది. వ్యాపారం గూడా అట్లాగుంటుంది గదా! కొంటాము, అమ్ముతాము. కొనుగోలు, అమ్మకాలుంటాయి వ్యాపారం అంటే. అలా ఉండొద్దు మీరు. ఎవరైతే తిరిగి సహాయం చేయలేరో, ఎవరైతే నిజంగా యోగ్యులుగా, పాత్రులుగా ఎవరి చేత పిలవబడరో అలాంటి వారికి మీరు మేలు చేయండి. అది మీకు మేలుగా ఎంచబడుతుందని ప్రభువు చెప్తూ ఉన్నారు. అప్పుడొకాయన ఇలాగ అంటున్నాడు 15వ వచనం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను. ఈలోపు ఒకతను అంటున్నాడు, ఈ మాటలు విని ఇతడెందుకన్నాడో గూడా తెలీదు. కానీ అన్నాడు, ఏదో ఒకటి అనాలని అన్నాడు. ఏమని అంటున్నాడంటే, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు అంటున్నాడు. అక్కడ సందర్భం వేరు. కానీ ఇతడేదో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమోలే ఈయనతో ఏం మాట్లాడినా కష్టమే కదా అని, దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడు కదా! అంటూ ఒక మాట అంటంటే, ప్రభు అతనికిని, అతనితో కూడా ఉన్న వారికిని, అందరికిని ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. శ్రద్ధగా వినండి. చక్కటి ఉపమానం. ఏంటా ఉపమానం అంటే 16 వచనం. ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది. రండని పిలవబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొనియున్నాను. ఆవశ్యకముగా వెళ్లి దాన్ని చూడవలెను. నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొనియున్నాను. వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను. నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాననెను. మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహం చేసుకున్నాను. అందుచేత నేను రాలేను అనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీ త్వరగా పట్టణపు వీధులలోనికి, సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతట దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసితిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతం చేయము. ఏలయనగా పిలవబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడరని మీతో చెప్పుచున్నాను అనెను. ప్రియశాస్త్రులారా, అతడు దేవుని రాజ్యంలో విందు బాగుంటుంది అంటూ అన్నాడు కదా! ఆ మాటకు ప్రభు ఇస్తున్న సమాధానం. ఒక ఉపమానం చెప్తున్నారు. ఉపమానం ఇలాగుంది. ఏంటంటే, ఒక మనుషుడున్నాడు. గొప్ప విందు చేయించాడు. ఆ విందుకి అనేకులను ఆహ్వానించుకున్నాడు.
తేదీ, సమయం అన్నీ నిర్ణయించబడ్డాయి. అన్నీ చెప్పి ఆహ్వాన పత్రికలు పంపడం జరిగింది. ఆహ్వాన పత్రికలను అందరూ అందుకున్నారు. విందు కాలం, విందు సమయం సమీపించింది. విందంతా తయారవుతుంది. తయారవుతున్నప్పుడు ఇదిగో విందు సిద్ధమైపోతుంది. అందరూ త్వరగా రండని పిలవబడిన వారిని మరలా పిలుచుకురావడానికి దాసుడిని పంపాడు. ముందే ఆహ్వానం వెళ్ళింది. అయితే విందు సిద్ధమైపోయిన వేళకు మరలా దాసుడిని పంపి మరొక్కసారి గుర్తు చేస్తూ విందుకు ఆహ్వానించమని చెప్పమంటే దాసుడు వెళ్ళాడు. దాసుడు వెళ్తే వారు ఏక మనస్సుతో నెపములు చెప్పసాగారట. చూడండి, ఒక అతను అంటున్నాడు, నేను పొలం కొన్నాను, వెళ్ళాలి, నన్ను క్షమించండి. మరొక అతను అంటున్నాడు, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, నేను వెళ్ళాలి, నన్ను క్షమించండి అన్నాడు. మూడో అతను క్షమించమని కూడా ఏం చెప్పలా, నేను వివాహం చేసుకున్నానండి, నేను రాను అన్నాడు అంతే. ఆ దాసుడు వచ్చి యజమానునికి తెలియచేశారు. తెలియచేయగానే యజమానుడు, వెళ్ళు, రాజమార్గాల్లో, సందుల్లో, అలాగే కంచె గుండా అన్ని మార్గాల గుండా వెళ్ళు. వెళ్ళి అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని, అలాంటి వారందరిని తీసుకునిరా అని చెప్తే అతను వెళ్ళి మరికొందరిని పిలుచుకొనొచ్చాడు. పిలుచుకొనొచ్చి, అయ్యా మీరు చెప్పినట్లు చేశాను, కానీ విందుశాల ఇంకా ఖాళీ ఉందంటే, నా విందుశాల ఖాళీ ఉండటానికి వీల్లేదు. వెళ్ళు, ఇంకా ఎవరన్నా వస్తారేమో చూడు, బలవంతంగా అయినా తీసుకొచ్చేయి అని పంపారు. ప్రియశ్వాసులారా, ఇక్కడ సమాచారం చూడండి. ఒకటి పొలం, ఆస్తికి సంబంధించి. 2 ఎడ్లు, అది దేనికంటే వ్యాపారానికి సంబంధించి. 3 కుటుంబ జీవితం, వివాహం గురించి మాట్లాడుతున్నారు. విచిత్రమైన సంగతి ఏంటంటే సాకులు మాత్రమే ఇవి. ఎందుకో తెలుసా? వారు ఏక మనసుతో నెపములు చెప్పసాగారు. ప్రియశ్వాసులారా, పొలం చూసుకుని కొంటామా? కొన్నాక చూస్తామా? ఇతగాడు అంటున్నాడు, నేను పొలం కొన్నాను, ఇప్పుడు చూడాలి. సరే, వ్యాపారానికి కావాల్సిన ఎడ్లను లేదా అవసరమయ్యే వ్యవసాయానికి అవసరమయ్యే సామానైనా సరే, ఏదైనా సరే, ముందు వెళ్ళి పరీక్షించి చూసుకుని ఆ తర్వాత నచ్చితే కదా ధనాన్ని సిద్ధం చేసుకుని వెళ్ళి కొంటాము. ఇతగాడు చెప్తున్నాడు, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, ఇప్పుడు వెళ్ళి చూసుకుంటా, పరీక్షించుకుంటా. ముందు చేయలా పరీక్ష, ఇప్పుడు చేస్తానంటున్నాడు. సాకు చెప్తున్నాడు. ఇదిగో దేవుని రాజ్యం అంటున్నావు కదా, ఇదే దేవుని రాజ్యం అయితే గమనించు, దేవుడు అలాగే ఇజ్రాయేలు జాతిని పిలుచుకున్నాడు. పిలుచుకొని పదే 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 తన సేవకులను పంపి దేవుని వైపు తిరగండి, దేవుని వైపు మళ్ళుకోండి, దేవుని వైపు మీ మనసు త్రిప్పండి, పట్టుదలతో ఆయన వైపు మీ హృదయాలు తెరవండి, ఆయన మీ హృదయపూర్వకంగా సేవించండి అంటూ అనేకమైన దాసులైన తన సేవకులను, ప్రవక్తలను పంపారు. వారు ఏం చేశారో తెలుసా? యేసు మాటలు, తన సేవకుల మాటలు నిర్లక్ష్యం పెట్టారు. అయితే ఇప్పుడు యజమానుడు కోపం వచ్చినట్లుగానే ప్రభు ఇప్పుడు తన శిష్యులతో చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థ చెప్పండి. నమ్మిన వారు ఎవరైనా సరే పర్వాలేదు. వారు లోకరీత్యా లేదా శరీర రీత్యా లోపాలున్నా పర్వాలేదు. లేదా లోకరీత్యా వారు ఏ వంశపు వారు, ఏ జాతి వారు, ఏ కులము, ఏ మతము, ఏ భాష అయినా పర్వాలేదు. వారిది ఏ రంగైనా పర్వాలేదు. ఆహ్వానించండి. స్థలం, ఖాళీగా ఉన్న స్థలం అంతా నింపబడాలి. ఇక్కడ బలవంతం అంటున్నాడేంటి? పౌలు గారు చెప్తారు, దేవుని ప్రేమ మమ్ముని బలవంతం చేస్తున్నదని. దేవుని ప్రేమ చేత బలవంతం చేయబడి దేవునిలోకి రావాలి. దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. దేవుడు ఏర్పాటు చేసిన విందుకు రావాలి. దేవుడు మన కోసం దేన్ని సిద్ధం చేశాడో దానికోసం మనం రావాలి. ప్రియవిశ్వాసులారా, సాకులు చూడండి. కొందరు ఆస్తిపాస్తులు అడ్డు పెట్టుకుని దేవునికి దూరం అయిపోతున్నారు. అతడు పొలం అని చెప్పాడే అట్లాగు. ఆస్తుల పేరట, సంపాదన పేరట రకరకాల విలాసవంతమైన జీవితాలకు, పరిస్థితులకు అలవాటు పడిపోయి దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. దేవుణ్ణి దూరం చేయడానికి ఆస్తులు కారణమవుతున్నాయా? మరి ఒక అతను చెప్తున్నాడు వ్యాపారం, ఎడ్ల గురించి మాట్లాడుతున్నాడు. నిజమే కదా! కొందరు ఏమీ లేనప్పుడు ప్రభువు మందిరానికి వచ్చి కనిపెట్టి ప్రార్థన చేసుకొని
దేవుని దయ వల్ల ఏదైనా వ్యాపారమో, ఉద్యోగమో సంపాదించారంటే మందిరానికి దూరం అయిపోతూ దేవుని ఆరాధన చేసుకోలేకపోతున్న వారు ఎందరుంటున్నారు నేటి దినాలలో. మూడో వారు కుటుంబ జీవితం గురించి మాట్లాడుతున్నారు. కొందరంతే మా కుటుంబ సభ్యులు ఒప్పుకోరండి. అయ్యో! పిల్లల వల్ల రాలేకపోతున్నాం. అయ్యో! పెద్దల వల్ల రాలేకపోతున్నాం. మందిరానికి వెళ్ళాలనుంది కానీ, మా ఇంటి వారిని బట్టి ఆగిపోతున్నాం. దేవుడిని ఆరాధన చేయాలనుంది గానీ, ఆస్తులు అడ్డొచ్చాయి. దేవుడిని ఆరాధన చేయాలనుంది గానీ, వ్యాపారం అడ్డొచ్చింది. దేవుడిని ఆరాధన చేయాలనుంది గానీ, కుటుంబం అడ్డొచ్చేసిందట. ప్రభువుని ఆరాధించడానికి ఏది అడ్డం రాకూడదు. అలాంటి కృప నీవు పొందుకోవాలి. దేవుడిని ఆరాధించడానికి ఏ సాకు చెప్పకూడదు. మోషే, ఇదిగో నీవు వెళ్ళు. నేను వెళ్ళమన్న చోటకు వెళ్ళు. ఫరో ఎదుట నిలువు. నా ప్రజల్ని విడిపించు అని చెప్తే మోషే అన్నాడు, నేను నతివాడినయ్యా. నీ పని నేనెట్లా చేయగలను? నేనెళ్ళి ఎలా మాట్లాడగలను? ఇర్మియా, నేను నిన్ను తల్లి గర్భంలో నీవు రూపించబడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. వెళ్ళు. గన్లు ఎదుట నేను నిన్ను నిలబెడతానంటే ఇర్మియా అంటాడు, నేను బాలుడినయ్యా, నేనెలా వెళ్తాను? ఇర్మియా బాలుడిని అనవద్దు. మోషే, నువ్వు నతివాడవా? అయితే నీ సహోదరుని నీకు తోడుగా పంపుతాను. మీ నోట నా మాటలు ఉంచుతా అనేది మాట్లాడాలి. ప్రభు ఉన్నాడు. ప్రభువుని ఆరాధించడానికి, ప్రభు పని చేయడానికి సాకులు చెప్తున్నారా? సాకులు చెప్పేవారుగా ఉండకూడదు. సాకులు చెప్పే దేవుని దగ్గరికి చేరలేం. నెపములు ఏక మనసుతో అంట. కొందరంతే ఏక మనసు ఒకే మాట మీద అనుకుని దేవునికి దూరం అయిపోతున్న వారు అనేకులున్నారు. దేవునికి దూరం అవటానికి మాత్రం మనసు ఏకమైపోతుంది. దేవుణ్ణి ఆరాధించడానికి ఏక మనసు ఉన్నట్లు అందరికీ బాధాకరం కదా. విందును గురించి ఇక్కడ ఉపమానం, కానీ ఇందులో ఆత్మీయ పాఠం గమనించండి. దేవుడు అంత గొప్ప విందు, అంత వాగ్దానాలు, అన్ని ఆశీర్వాదాలు ఇజ్రాయేల్ ప్రజలకు ఏర్పాటు చేసి వారిని ఆహ్వానిస్తే వారు దూరం అయిపోయారు. ఎన్నిక లేని వారందరం అయిన మనందరం పిలువబడ్డాం. పిలువబడిన మనం ఆ బాధ్యతను, ఆ యొక్క దీవెనను కాపాడుకోవాలి. అయితే ఇశ్రాయేలీల మీద దేవుడికి శ్రద్ధ లేదు అనుకోకండి, ఉన్నది. వారికి దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు, వారి మీద ఉన్న దైవ సంకల్పం ఎప్పుడూ మారదు. కానీ నీ విషయంలో, నువ్వు పొందుకున్న రక్షణ విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. సాకులు చెప్పేవారుగా ఉండకూడదు. లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని వచ్చి నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినంత నా యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి. తగులుబడి మొదలు పెట్టును కదా. మొదట లెక్క చూచుకొనడా? చూచుకొని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింప లేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదకు 20,000 మందితో వచ్చువారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారులను పంపి సమాధానము చూచుకొనును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టువాడు విడిచి పెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ప్రియశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు శిష్యత్వానికి అర్హతలు చెప్తున్నారు. జన్లారా, వెంబడిస్తున్నారా? వెంబడించే వారందరూ నా శిష్యులు అయిపోరు. ఆయన వెంబడిస్తూ ఆయన చుట్టూ తిరుగుతున్నారంట అనేక జనులు. జనులందరూ నాకు శిష్యులు అవ్వరు. నన్ను వెంబడించే వారంతా నా శిష్యులు అని పిలువబడరు. ఎవరయ్యా నీ శిష్యులు అంటే, నాకెవరైతే శిష్యులుగా ఉంటారో వారు తమకు కలిగిందంతా వదిలిపెట్టడానికి
అవసరమైతే తమ ప్రాణం సహా విడిచిపెట్టడానికి సిద్ధపడాలి. అలా సిద్ధపడని వాడు నా శిష్యుడు కానేరడు. అలాగే ఎవరైతే నా సిలువను తమ భుజాల పైన ఎత్తుకొని నన్ను అనుసరింపరో వారు కూడా నా శిష్యులు కారు. అంటూ 2 ఉదాహరణలు చెప్తున్నారు. ఒకతను ఒక కట్టడాన్ని కట్టించాలని ఆశపడ్డాడు. ఆశపడుతున్న అతడు తన సామర్థ్యాన్ని ముందే పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకుండా మొదలుపెడితే దాన్ని కట్టలేడు. మధ్యలో ఆపవలసొస్తుంది. ఆపిగానే జనులు చూసి ఇతడు అబ్బో! ఘనంగా మొదలుపెట్టాడు గాని ఇక కొనసాగించలేకపోతున్నాడని ఎగతాళి చేస్తారు కదా! అలాగే రెండో ఉదాహరణ ఒక రాజున్నాడు. రాజు మీదకి 20,000 మంది సైన్యాన్ని వెంటబెట్టుకొని మరొక రాజొస్తున్నాడు. అప్పుడు ఇతడు తన శక్తిని చూసుకుంటే ఇతని దగ్గర 10,000 సైనికులే ఉన్నారు. అప్పుడు ఇతడు ముందే ఆలోచిస్తాడు కదా! 10,000 మందితో వెళ్లి నేను 20,000 మందిని గెలవలేను కదా! అంటూ అతడు దూరాన ఉండగానే సమాధానాన్ని కుదుర్చుకోవడానికి రాయబారులను పంపుతాడు గదా! అలాగే నా శిష్యుడిగా ఉండగోరువాడు ముందే అన్ని పరీక్షించుకోవాలి. నా దగ్గరకొస్తే నన్ను వెంబడించగోరితే తనకు కలిగింది ఏదైనా లెక్క చేయకూడదు. తన ప్రాణం పోవాల్సొచ్చినా లెక్క చేయకూడదు. ఏదో ఆరంభంలో ఆరంభించేసి మధ్యలో ఆగిపోయేవాడుగా ఉండకూడదు. తన శక్తి సామర్థ్యాలు ఏమిటో ముందే అంచనా వేసుకొని నిలవగలడో, నిలవలేడో అంటూ ముందే చూసుకొని అప్పుడు నా యొద్దకు రావాలని యేసుక్రీస్తు ప్రభువు శిష్యులుగా మారాలంటే ఏం చేయాలో తెలియచేస్తున్నారు. విశ్వాసులారా, యేసుకి శిష్యుడిగా లేదా విశ్వాసమేనా? విశ్వాసి అంటే సాధారణం. దేవుడిని నమ్మారు అంతే. రక్షణ పొందటం అంటే దేవుడిని తెలుసుకున్నారు, మనసు మార్చుకున్నారు, బాప్తిస్మం పొందారు, పాపాలు ఒప్పుకున్నారు. కానీ దేవునికి శిష్యులుగా మారటం గొప్ప భాగ్యం. శిష్యులుగా మారాలంటే గొప్ప వెల చెల్లించాల్సొస్తది. ఏమిటా వెల అంటే ఏదైనా ప్రభు కోసం వదులుకోవాల్సొస్తే వదులుకోవాలి. అప్పుడే ఆయన్ని వెంబడించగలుగుతాం. ఆయన వెంబడించేవాడు ముందే అన్నీ పరీక్షించుకోవాలి. ఆయన వెంబడించేవాడు వేరే దేనితోనూ చిక్కబడి ఉండకూడదు. అలా చిక్కుబడి దేనితో అయినా ఉండగలిగితే ఇదిగో ఇందాక సాకులు చెప్పారే, "అయ్యా నేను పొలాన్ని కొన్నాను ఇప్పుడెళ్లి చూసుకుంటా" అని చెప్పాల్సొస్తది. "అయ్యా నేను వ్యాపారం కోసం ఎడ్లు కొన్నాను గానీ ఇప్పుడెళ్లి పరీక్షించుకుంటా." ముందు పరీక్షించమా? ముందు చూడమా? ఇదిగో నా కుటుంబంతో నేను సాగలేకపోతున్నానండి అని చెప్పాల్సొస్తది. అలా చెప్పేవాడు నా శిష్యుడు అనిపించుకోడు. ఎగతాళి చేయబడతాడు. నువ్వు విశ్వాసివా? దేవుని శిష్యుడివా? రక్షణ పొందిన వ్యక్తివా? ఏ స్థానంలో ఉన్నావు? ఏ స్థానమందున్నావు? రక్షణ పొందాను, మనసు మారింది అంతేనా? విశ్వాసిని, దేవుడిని నమ్మాను అంతేనా? లేదంటే దేవునిలో ముందుకు సాగుతూ, దేవుడిని అనుసరిస్తూ, దేవుని కోసం అవసరమైతే నిలబడాల్సొస్తే, దానికి ఎవరైనా ఎదురుగా నిలిస్తే, అవసరమైతే వారిని వదులుకోవాల్సొచ్చినా, ప్రభు కోసం ఏదైనా సరే పర్వాలేదు అని బలంగా దేవునిలో నిలిచిన వ్యక్తిగా ఎలా ఉన్నావు? 34 వచనం చదువుదాము. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలనను దానికి సారం కలుగును? అది భూమికైనను, ఎరువుకైనను పనికిరాదు. గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినును గాక అని వారితో చెప్పెను. చివరగా అంటున్నారు ప్రభు, ఉప్పు సారవంతమైనదైతే అది ఉపయోగపడుతుంది. అదే ఉప్పు నిస్సారమైతే అటు భూమికి పనికిరాదు, ఎరువుకి పనికిరాదు. అంటే వాడకానికి పనికిరాదు, పంటలకి పనికిరాదు, దేనికి పనికిరాదు. అది బయట పారవేయబడుతది. మనం దేవుని వెలుగు. దేవుని లేఖనాల ప్రత్యక్షం మనకు దొరికింది. దేవుని లేఖనాలు వెలుగు. వెలుగు చేత వెలిగించబడ్డాము. వెలిగించబడిన మనం చీకట్లో ఉన్న వారికి త్రోవ చూపాలి. మనం దేవుడు చేత శుద్ధి చేయబడిన మంచి ఉప్పు. ఈ ఉప్పు లోకంలో నిస్సారమైన రుచి లేని జీవితాలకు దేవుణ్ణి పరిచయం చేసి, దేవుని క్రియల రూపకంగా పరిచయం చేస్తూ, దేవుని ప్రేమ క్రియల్లో చూపిస్తూ, దేవుని మాటలు ఆచరణలో పెడుతూ, మూడుబారిపోయి, నిస్సారమైపోయి, రుచిలేని లోకస్తుల జీవితాలకు నీవు ఒక రుచిగా మారాలి. వారి జీవితాలకు రుచి తెచ్చే ఉప్పులాగా నీవుండాలి.
ప్రియశ్వాసి మరి నువ్వెలా ఉన్నావు? అలా ఉంటే నేను ప్రయోజనకరం అవుతాను. నువ్వు అలా ప్రయోజనకరమైనగా మారుతూ ఉన్నప్పుడు ఏది దేవునికి నిన్ను దూరం చేస్తున్నా దాన్ని నువ్వు వదులుకుంటావు. అలా వదులుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు ఆయన శిష్యురాలు అవుతావు. మరి నీవెలా ఉన్నావు? దేవుణ్ణి ఎవరో పరిచయం చేశారండి. నమ్మానండి. అంతేనండి. యేసే ఉన్నాడండి అంటూ సాధారణ ఒక విశ్వాసివా? నమ్మానండి. ఆయన గురించి తెలుసుకున్నాను. చివరికి నా మనసు మార్చుకున్నాను. బాప్తిస్మం పొందాను. రక్షింపబడ్డాను. అంతేనా? రక్షింపబడ్డాను. ఇదిగో దేవుడు ఎలా చెప్తే అలాగా వాక్యానుసారంగా నన్ను నేను మార్చుకుంటూ, దేవునికి ఆయస్కరమైనవన్నీ నాలో నుండి తొలగించుకుంటూ, దేవునికి నా చుట్టూ ఉన్న నచ్చనివి ఏవైతే ఉన్నావో వాటన్నింటిని నేను విసర్జిస్తూ ముందుకు సాగానంటూ శిష్యుడిగా, శిష్యురాలిగా మారుచున్న అనుభవం నీకున్నదా? ఏ స్థానం దగ్గర ఆగిపోయావు? ఒకసారి పరీక్షించుకో. తనకు శిష్యులవ్వాలంటే ఏం చేయాలో ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఒకటి, సమస్తాన్ని వదులుకోవడానికైనా సిద్ధపడాలి. ఎలాగైతే ఒక కట్టడాన్ని కట్టే ముందే పరీక్షించుకుంటామో అలాగే ముందే పరీక్షించుకోవాలి. ఎలాగైతే ఒక రాజు యుద్ధానికి పోయే ముందు తన శక్తి ఏంటో, సామర్థ్యం ఏంటో ముందే అంచనా వేసుకుంటాడో అలాగే అన్ని వదులుకోగలనా లేదా? దేవునిలో నిలబడగలనా లేదా అంటూ. ఎందుకంటే ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆపకూడదు అంటూ దేవుడు శిష్యునికి ఎలాంటి అర్హతలుండాలో తెలియజేస్తున్నాడు. నన్ను వెంబడించడం గొప్ప కాదు. నాకు శిష్యులుగా ఉండటం గొప్ప. నన్ను వెంబడించడానికి అందరూ వస్తారు. వాక్యం వింటారు. వెళ్ళిపోతారు. కానీ శిష్యులైతే గురువుతో కూడా నిలుస్తారు. నీవు శిష్యుడువు, శిష్యురాలువేనా? అలాగే యేసు ఇస్తున్న ఆ విందు గురించి చూడండి. గొప్ప విందు, పసందు, మహావిందు, సంతోషాన్నిచ్చే విందు. కానీ ఏర్పాటు చేయబడింది. ఆహ్వానించబడిన వారందరూ సాకులు చెప్పారు. చివరకు ఆ విందు స్థానానికి కూడా ఏమాత్రం చేరే భాగ్యం లేని అభాగ్యులందరికీ ప్రవేశం దొరికింది. ఇజ్రాయేలీలు పోగొట్టుకున్నారు వారి తొట్రుపాటు వలన. అది వారికి దొరకల. కానీ ఆయన కృపకి ఎవరైతే భాగ్యులయ్యారో వారందరికీ దొరికింది. ఆయన కృపే. ఆయన కృపే మనకు ఆ స్థానాన్నిచ్చింది. మరి ఆ కృప ఉచితముగా ప్రసాదించిన భాగ్యాన్ని నీవు కూడా జారవిడుచుకుంటున్నావా? దేవుణ్ణి ఆరాధించడానికి రాకుండా, దేవుణ్ణి ఆరాధించలేని స్వభావం నీలో ఉండకుండా ఉంచుకొని సాకులు చెప్తున్నావా? జాగ్రత్త. సాకులు చెప్పకు. ఏ సాకు దేవునికి నిన్ను దూరం చేయకూడదు. అది ఏదైనా సరే. వృత్తి వ్యాపారాలైనా, సంసారమైనా అంటే కుటుంబమైనా, లేదంటే స్థిరాస్తులైన, ఏవి విలాసాలైనా, ఏవైనా దేవుణ్ణి నిన్ను దూరం చేయకూడదు. అలాగే గుర్తించండి, దేవుని పరలోకంలో చేరాలంటే ఏది మనకు అలాగే దేవుణ్ణి ఆరాధించాలన్నా ఏది మనకు అడ్డము రాకూడదు. అలాగే నువ్వు ఎవరికి మేలు చేస్తున్నావు? తిరిగి ఇచ్చేవారికా? తిరిగి ఇచ్చేవారికే ఇస్తే లాభమేంటి? ఎవరైతే మేలు పొందుకోవడానికి అర్హులో, ఎవరైతే అభాగ్యులు, అయోగ్యులని నువ్వు ఎంచుతావో వారికి మేలు చేయి. అది ప్రత్యుపకారంగా అది గొప్ప ఉపకారంగా ఎంచబడుతుంది. నీకు గొప్ప దీవెన తెచ్చిపెడుతుంది. ఆరాధన దినానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? ఆరాధనకు దేవునికి స్థానం ఇస్తున్నావా? మొదటిగా పరిసయ్ని ఇంట ప్రభు చేరి ఒక వ్యక్తిని స్వస్థపరిచి వారిని అడుగుతున్నారు. ఈ దినాన చేయొచ్చా? చేయకూడదా? వారు మౌనం అయిపోయారు. దినానికి కాదు కదా విలువ ఇవ్వాల్సింది దేవునికి. అలాగే ఆయన చెప్తున్నాడు పిలిచిన వ్యక్తితో. తెలిసిన వారిని, బంధువుల్ని, మిత్రుల్ని పిలుచుకుని వారింటికి నీవు, నీ ఇంటికి వారు పిలువబడటం ఇదేదో సాధారణం. కానీ ఎవరైతే అయోగ్యులుగా, అభాగ్యులుగా ఉన్నారో అటు వారందరిని పిలుచుకో. నీ వారికి విందు చేయి. అది నీకు మేలుగా ఎంచబడుతుంది అంటున్నారు. అలాగే పెండ్లి విందు గురించి ఆ గొప్ప విందు గురించి చూడండి. విందుకి పిలువబడిన వారు రాలేకపోయారు. కానీ ఎందుకంటే వారు తిరస్కరించారు గనుక ఏ యోగ్యత లేని వారికి ఆ భాగ్యం వచ్చింది. అలాగే యేసుకు శిష్యులుగా ఉండాలంటే వెంబడించాము, లేదా ఆయన నమ్మామండి, లేదా మేము రక్షణ పొందామండి అంటే సరిపోదు.
ఆయన కోసం నీవు చాలా విషయాల్లో మార్చుకోవాల్సొస్తుంది. గత అధ్యాయంలో విన్నాం కదా! అది ఇరుకు ద్వారం. చాలా ఆంక్షలుగా ఉంటది. చాలా కట్టుబాట్లున్నట్టుంటాయి. కానీ ప్రతిదీ ఇష్టపడితే ముందుకు సాగగలుగుతాం. ఇష్టపడలేదు మధ్యలోనే ఆగిపోవాల్సొస్తుంది. మధ్యలో ఆగిపోతే ఎగతాళి చేయబడతాం. దేవునికి దూరం అయిపోతాం. దేవునికి దూరం అయిపోతే నరకానికి పాత్రులవుతాం. దేవుని ఇంటికి చేరగోరుతున్నావా? దేవుణ్ణి ఆరాధించగోరుతున్నావా? అయితే ఇదిగో ఏది అడ్డు రానివ్వకు. ఏదైనా అడ్డొస్తుంటే దాన్ని విడిచిపెట్టుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నము చెయ్యి. ఏ సాకు చెప్పకు. దేవుణ్ణి ఆరాధించడానికి సాకులు విడిచిపెట్టు. ప్రభువుని సమీపించు. దేవుని వాక్యాన్ని అంగీకరించు. ఆయన పాదాల యొద్ద సాగిలపడు. పశ్చాత్తాపపడు. ప్రభు దీవెన పొందుకో. ప్రభు కృపనందుకో. అప్పుడు నీవు దేవుని రాజ్యానికి పాత్రుడవుతావు. దేవుని రాజ్యానికి పాత్రులుగా మనందరం ఎంచబడుదుము గాక. ప్రభు అలాంటి కృప మనకు ప్రసాదించును గాక. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.